మహిళా పక్షపాత ముఖ్యమంత్రి. మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఎంతగానో కృషి చేశారు. మరీ ముఖ్యంగా మహిళల రక్షణకు పెద్దపీట వేసి దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి దాన్ని కేంద్రం దగ్గర పంపిస్తే అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. దిశ యాప్ ని తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, ప్రతి సచివాలయ పరిధిలో మహిళా పోలీసులను తీసుకొచ్చారు, మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా జగనన్న తీసుకురావడం జరిగింది. అలాగే మహిళల్ని రాజకీయంగా ఉన్నత స్థానంలో పెట్టారు జగనన్న అనడానికి ఎన్నో ఉదాహరణలు. అంతగా మహిళలను రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అలాగే మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. అతను ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 ఏళ్లు కూడా ఏ పథకం ప్రవేశపెట్టినా అందులో ఎక్కువగా లబ్ధిదారులు మహిళలే ఉండేట్టుగా చూశారు. అలాగే ఒక ఇల్లు ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చారు. ఒక పథకం, ఒక అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ప్రతిది కూడా మహిళల పేరుతో ఇచ్చిన మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో మహిళా సాధికారత కోసం వైఎస్ఆర్ గారు ఎంతగానో కృషి చేస్తే అంతకు డబుల్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళా సాధికారత కోసం కృషి చేసిన విషయం మనందరము చూసాము. చట్టం చేయకపోయినా, రాజ్యాంగం ఇవ్వకపోయినా కూడా జగనన్న ఎంతగానో మహిళా సాధికారతకు, మహిళలకి రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి కృషి చేసిన పరిస్థితి మనం చూసాం. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ కల్పించిన ఘనత వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంత గొప్పగా మహిళలకి రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ వర్క్స్ లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ జగనన్న ఏకంగా అసెంబ్లీలో చట్టాన్నే తీసుకొచ్చారు. ఇంత గొప్పగా మహిళా సాధికారత కోసం కృషి చేశారు. అలాగే జాబ్స్ లో తీసుకుంటే సచివాలయ ఉద్యోగాల్లో జగనన్న సగం, అలాగే వాలంటీర్ ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలు మహిళలకే ఇచ్చేట్టుగా జగనన్న ఆ రోజు అవకాశాలు కల్పించిన విషయం మనం చూసాం. ఎంత చక్కగా రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న రాజనీతి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఎంతో చక్కగా రాజ్యాంగ పదవుల్లో కూర్చున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని తెలియజేస్తూ ఉన్నాను. ఎంత చక్కగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న పరిపాలించడమే కాకుండా మహిళా సాధికారత కోసం జగనన్న కృషి చేస్తే ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం. దానికి మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉండే విషయం మనం చూసాం. అలాంటి పరిస్థితిలో టీడీపీ ఎంపీ గారైన బైరెడ్డి శబరి గారు ఆవిడ మాటలు చాలా తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయి. ఎందుకంటేనంట ఈ బిల్లుకు మద్దతు తెలిపిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లు పాలన అంట ఏంటి డార్క్ పీరియడ్ అట. అమ్మ శబరి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మాది డార్క్ పీరియడ్ కాదు. మా జగనన్న పాలన మహిళలకి గోల్డెన్ పీరియడ్. మా జగనన్న పాలన మహిళలకి ఒక స్వర్ణ యుగం లాంటి పాలన. డార్క్ పీరియడ్, చీకటి పీరియడ్ ఏదైనా ఉందంటే ఈ 22 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చాక ఉన్న పాలన. అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య మీరు పరిపాలించిన పాలన చీకటి పీరియడ్ ఈ రాష్ట్రంలో మహిళలకి. మీ పాలనలో ఇప్పుడు అలాగే గతంలో కూడా మహిళలకి రక్షణ లేదు, గౌరవం లేదు. అందరు మహిళల వరకు ఎందుకమ్మా? మీకు అసలు మీ పార్టీలో గాని మీ ప్రభుత్వంలో గాని మీకు గౌరవం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే సీఎంఓ అధికారైన కార్తికేయ మిశ్రా అనే వ్యక్తి మీకు వ్యక్తిగతంగా కించపరిచారా లేదా? అలా కించపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అతనికి ఎగనిస్ట్ గా? అతను ఒక మహిళని కించపరిచినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. మరి వాళ్ళు ఏం చేశారు? అతనికి మద్దతు తెలియజేశారు. మీకు అవమానం జరిగినా పట్టించుకోలేదు. అంటే ఎంపీ స్థాయిలో ఉన్న మీకే గౌరవం లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళలకి ఏం గౌరవం ఉంటుంది కూటమి పాలనలో? శబరి గారు అడుగుతున్నాను. మరి ఏ మొహం పెట్టుకొని మీరు మా ప్రభుత్వం గురించి, మా పాలన గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అలాగే తీసుకుంటే ఎంత ఘోరం అంటే మీ కూటమి పాలనలో గత 5 ఏళ్ల పాలన 2014 నుంచి 19 మధ్య అవ్వచ్చు, ఇప్పుడు 22 నెలల పాలన అవ్వచ్చు, మీకే కాదు
మీరు భాగస్వాములుగా ఉన్న బీజేపీ జనసేన పార్టీలకు చెందిన నాయకుల కుటుంబంలోని మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం